హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐకాన్ కూడా వచ్చి క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఫర్దర్ గా ఏదైతే పోస్ట్ చేస్తానో అదైతే నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు తీసిన వ్లాగ్ అండి. 2 days వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ హాట్ వాటర్ అయితే తాగాము మా హస్బెండ్ నేను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మిల్క్ అయితే వేట్ చేశాను. ఇక్కడ కొంచెం షుగర్ యాడ్ చేసి మిల్క్ అయితే తాగుతున్నాము. రోజు అయితే ఇదే చేస్తాము, డైలీ మార్నింగ్ రొటీన్ అయితే. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఏం అనుకోలేదు, చపాతీకి అయితే చేద్దాం అనుకుంటున్నాను. చపాతీ అండ్ కొంచెం పూరీ కర్రీ ఉంటుంది కదా, అదైతే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇంకేదో మూవీ అయితే చూస్తున్నారు. ఇంకా కొన్ని వాటర్ అయితే ఇవ్వమంటే వాటర్ అయితే ఇస్తున్నాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చపాతీ విత్ పూరీ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మొలకలు అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా ఈరోజు అయితే ఏమేమి చేస్తాను అనేది చూడండి లాస్ట్ వరకు, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే వ్లాగ్ అంతా కూడా మీకు అర్థమవుతుంది. ఇంకా నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను చూడండి. కొన్ని మొలకలు, కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, 2 బాయిల్డ్ ఎగ్స్ అండి. ఇంకా ఇదే నా బ్రేక్ఫాస్ట్. ఎంత బాగా ఉంటుందంటే అంత బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. అంటే నేను అదే చేయమని అయితే చెప్పట్లేదు, జస్ట్ ఇలా అలవాటు చేసుకుంటే మన హెల్త్ పర్పస్ కూడా మనకు మంచిదే కదా, అందుకని నేనైతే ఇంకా ఇలానే అలవాటు చేసుకున్నాను. ఇక్కడ మా హస్బెండ్ కూడా కొన్ని సార్లు ఇస్తాను, ఇంకా తనకి లేట్ అయిపోతుంది కదా, అందుకని నేనైతే ఎక్కువ బ్రేక్ఫాస్ట్ అయితే ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చపాతీకి ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను పిండి అయితే. పిండి ఒక 10 minutes నానబెట్టుకుంటే మనకు చపాతీస్ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి, అందుకని నేనైతే కలిపి పెట్టుకున్నాను. ఇంకా అంతలోపు అయితే చపాతీ కర్రీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఏం లేదండి, ఈ పూరీ కర్రీకి మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో శనగపిండితోటి, నేనైతే ఇలా ఈరోజు చపాతీకి అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. మన దగ్గర ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో వాటితోటి సింపుల్గా చేసుకోవచ్చు. ఒక కడాయి పెట్టుకొని, స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కర్రీకి అంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 1 tablespoon ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, క్యారెట్ ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. మన దగ్గర అవైలబుల్గా ఆలు ఉంటే ఆలు కూడా వేసుకోవచ్చు. సింపుల్గా చేసుకోవచ్చు కర్రీ. నేనైతే ఇక్కడ ఉన్న వాటిలోనే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఒక 2 minutes బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం లేట్గానే వేసుకోవాలి, ఎందుకంటే అది కొంచెం ఉడకవద్దు, బాగా ఉడకకుండా ఉంటేనే కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. ఆనియన్స్ తోటే ఉంటుంది టేస్ట్ కూడా కర్రీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ, ఊతప్ప, దోశ అలా కాకుండా అప్పుడప్పుడు చపాతీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇంకా ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి. మనం క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక్కరికే చేస్తున్నాను కాబట్టి కొన్ని వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఒక 2 glasses ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అంటే టీ గ్లాస్ ఉంటుంది కదా, అవి వేసుకుంటే సరిపోతుంది. కొంచెం మనకి వాటర్ అంతా కూడా బాయిల్డ్ అవుతేనే అందులో ఉన్న టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఆనియన్, క్యారెట్, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ ఉంటుంది కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఆల్రెడీ మనం చపాతీలో కూడా వేసుకుంటాం కదా, అందుకని కొంచెం కర్రీలో కూడా చూసి వేసుకోవాలి, తక్కువగానే వేసుకోవాలి, లేదు అంటే ఉప్పు అయిపోతుంది. ఇక్కడ కొంచెం వాటర్ బాయిల్ అయిపోయాక ఒక 2 tablespoon శనగపిండి తీసుకొని ఉండలేకుండా కొన్ని వాటర్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్న మిశ్రమాన్ని తీసుకొని మనం కర్రీలో వేసుకోవాలి. ఇక్కడ నేను వేసుకునేటప్పుడు కొంచెం అయితే కిందనే పడిపోయింది, ఇంకా అదైతే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఒక 2 minutes అయితే మనకి కర్రీ కూడా ప్రిపేర్ అయిపోతుంది. మధ్యలో చపాతీస్ కూడా చేశాను ఆల్రెడీ, ఇంకా చపాతీస్ కూడా కాల్చుకున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇదేనండి మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ఏంటో చూడండి. సింపుల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా రైస్ అయితే కడుగుతున్నాను ఇప్పుడే ప్రజెంట్. మీరైతే ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నారా? ఆల్రెడీ 11:30, 12 అవుతుంది. నేనైతే ఇప్పుడైతే రైస్ అయితే వాష్ చేసుకుంటున్నాను. పవర్ ఎందుకో కట్ అవుతుంది ఈ 2-3 days నుండి అయితే, అంతకుముందు అయితే ఎప్పుడు ఉండేది. ఇంకా వర్షం పడుతుంది కాబట్టి కొంచెం కూల్గా అయితే ఉంది వెదర్, క్లైమేట్ అంతా కూడా. ఈ రోజు అయితే చాలా లేట్ అయిపోయింది. ఎప్పుడు అయినా నేను మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాక ఇంకా వంట అయితే కంప్లీట్ చేసేదాన్ని. ఈరోజు కొంచెం లేట్ అయింది అంతే. ఇంకా తనైతే లంచ్కి వచ్చేసరికి 2-2:30 అవుతుంది కాబట్టి నేనైతే ఇంకా తను వచ్చే వరకు అయితే వంట అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇంకా ఈరోజు అయితే బెండకాయ కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా లాస్ట్ 2 videos నేను పోస్ట్ చేసింది ఎవరైతే చూడనట్టున్నారో, ఒకవేళ చూడకుంటే కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకవేళ ఈ వీడియో చూసి ఆ వీడియో చూడకపోతే చూడండి.
నాకైతే ఫుల్ ఆకలిస్తుంది. మార్నింగ్ ఇంకా మొలకలు 2 ఎగ్స్ అయితే తిన్నాను ఈరోజు. ఇంకా ఫుల్ ఆకలిస్తుంది, తినేస్తా. ఇంట్లో ఆడవాళ్ళకి ఏం పనులు ఉంటాయి అనుకుంటారు, కానీ ఇంట్లో ఆడవాళ్ళు చేసే వాళ్ళు ఉంటారు కదా చూడండి, వర్క్ ఏం చేయకుండా ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు చూడండి. వాళ్ళని అడిగి చూడండి ఒకసారి ఎంత వర్క్ ఉంటుందంటే. ఏంది సింపుల్ గా చెప్తారు, నార్మల్గా ఏం వర్క్ ఉంటుంది, వంట చేయడమే కదా, ఆఫీస్కి వెళ్ళినాక మీరు అంతా కూడా చేయరా, అది ఇది కూడా అంటారు. బట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. నేను ఈరోజు అయితే బెండకాయ టమాటా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. మా మమ్మీ ఎప్పుడు ఇలా బెండకాయలు తీసుకొచ్చినప్పుడు వాటర్ వేసి ఫస్ట్ కడిగిన తర్వాత ఒక క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ తోటి అయితే మొత్తం తుడిచేది. ఇంకా నేనైతే ఇక్కడ ఓన్లీ వాష్ అయితే చేస్తున్నాను. కట్ చేసే ఇదైతే నాదైతే ఖరాబ్ అయిపోయింది. ఒకటి సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చుకోవాలి. కర్రీస్లలో ఎక్కువ నాకైతే పచ్చిమిర్చి వేసుకుంటేనే కర్రీ టేస్ట్ అనిపిస్తుంది. కొంచెం ఇప్పుడైతే కారం అయితే ఎక్కువ ఉండట్లేదు. ఒక 1 మంత్ 1.5 మంత్ అయితే కొంచెం కారం ఉంటాయేమో మిర్చి. ఇక మిర్చి అయితే నేనైతే కట్ చేసుకుంటున్నాను. నేను పెరుగు ఉంటే ఈరోజు బెండకాయ మసాలా చూపిద్దాం అనుకున్నా మీకు, నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటా అని. కానీ ఈరోజు పెరుగు లేదు కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది. నాన్ స్టిక్ అయితే కొంచెం బెండకాయ ఫ్రై కాబట్టి ఆ జిగురు అనేది అంటుకోదు. అందుకే నేనైతే ఈరోజు అయితే నాన్ స్టిక్లో చేస్తున్నాను. ఆయిల్ కర్రీకి సరిపడా వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, నేనైతే మూత క్లోజ్ చేస్తున్నాను, సైడ్స్కి అయితే ఆయిల్ పడుతుంది కాబట్టి. పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనైతే ఆనియన్స్ వేసుకుంటాను. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిపోయింది, ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్, పచ్చిమిర్చి ఆనియన్ అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆల్రెడీ వేసాను. పసుపు, కొంచెం ఎక్కువనే వేసాను. మీకైతే కెమెరాలో కనిపిస్తలేదు కానీ పసుపు అయితే బాగానే వేసుకున్నాను. ఇప్పుడు టమాటోస్, వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు అన్నీ వేసుకొని ఒకసారి అయితే కలుపుకున్నాను. ఇంకా ఇందులో బెండకాయ అంతా కూడా ఈ జిగురు అనేది పోవాలి మన కర్రీ అంతా. ఒక 10 మినిట్స్ మాత్రం మూత పెట్టి క్లోజ్ చేస్తున్నాను. కర్రీలో అయితే జిగురు అంతా పోయింది. ఒక 2 మినిట్స్ అయితే కర్రీ కూడా అయిపోతుంది. బెండకాయ టమాటా, కొంచెం ధనియా పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. రైస్ అయితే పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ చాలా ఆకలేస్తుంది నాకైతే. ఇంకా మా హస్బెండ్ కాల్ చేస్తే కొంచెం లేట్ అవుతుందని చెప్పారు, అందుకని నేనైతే తినేస్తున్నాను. ఇంకా బెండకాయ టమాటో కర్రీ, ఇంకా ముందు అయితే కొంచెం కరివేపాకుతో అయితే తింటాను, అలవాటు అయిపోయింది అలా. ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇంకా అప్పుడప్పుడు అయితే చింతకాయ చట్నీ ఉంటుంది కదా, కొంచెం నెయ్యి, చింతకాయ చట్నీ అయితే తినేస్తాను. అట్లా అలవాటుగా బాగా అయిపోయింది ఈ మధ్య. ఇంకా ఈరోజైతే మా హస్బెండ్, అంటే అప్పుడప్పుడు నేను తినేస్తాను, మా హస్బెండ్ వచ్చినా రాకుండా. ఫస్ట్ అయితే ఎప్పుడు నేనైతే ఇక్కడ కరివేపాకు పొడి చూపించాను కదా, ఇంకా అదైతే ఫస్ట్ కంపల్సరిగా తింటాను ఒక ముద్ద అయితే. ఇది ఈ మధ్య బాగా అలవాటు అయిపోయింది. ఇడ్లీకి, దోశ అప్పుడు కూడా నేను పొడి అనేది వేస్తూ ఉంటాను.
ఎప్పుడైనా నాకు లేట్ అయినప్పుడు మా హస్బెండ్ వచ్చేదాకా వెయిట్ చేసి తింటాను. తను 2:30, 2 అప్పుడప్పుడు 3 కూడా అవుతుంది. ఎప్పుడైనా 1:30 కూడా వస్తాడు. చెప్పలేము తను ఎప్పుడు వచ్చేది. అందుకే నేనైతే తినేస్తున్నా. కొంచెం అయితే కర్రీలో సాల్ట్ అయితే పడుతుంది, వేసుకున్నాను నేనైతే. నేను లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే ఇంకా లంచ్కి వచ్చారు. వర్షం పడుతుందంటే కొంచెం తడుచుకొనే వచ్చారు. ఇంకా డ్రెస్ అంతా నానిపోయింది. ఇంక ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి తనైతే లంచ్ చేస్తున్నాడు. నేను బయటకు వచ్చేసరికి వర్షం వస్తుంది, బట్టలు తీయలేదని చెప్తే ఇక్కడ బయటకు వచ్చాను. వాన పడుతుందని తొందరగా వచ్చి బట్టలు అనేది తీసిన. బట్టలన్నీ చీరలు వేసిన తర్వాత వర్షం తగ్గిపోయింది. ఏంటో ఇది ఇటు తీసుకురా అవుతుంది వర్షం పడడేమో. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారు, తనైతే లేట్గానే వచ్చింది ఈరోజు. మా హస్బెండ్ అయితే లంచ్ కంప్లీట్ అయిపోయి ఇంకా వెళ్తున్నాడు. జస్ట్ ఒక 10 minutes ఆర్ 15 minutes అయితే ఉంటాడు. ఫ్రెష్ అప్ అయిపోయి తినేసి మళ్ళీ వెళ్తాడు. క్లాత్ ఉందా? ఇంకా నేనైతే ఈవినింగ్కి సొరకాయ అప్పాలు అయితే చేస్తున్నాను. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది క్లైమేట్ అయితే. ఇంకా ఈరోజు వరల్డ్ కప్ ఉంది కదా, T20 వరల్డ్ కప్. ఇంకా క్రికెట్ చూస్తూ తినొచ్చు అనేసి మా హస్బెండ్ అయితే ఈరోజు అయితే 4కి వచ్చాడు. ఇంకా నేను ఇంట్లో కొంచెం సొరకాయ అంటే అయితే అదైతే వంట చేస్తున్నాను. సింపుల్గా ఇంత అయితే ఉంది సొరకాయ. దీని అయితే ఇంకా ఇప్పుడు చేసేస్తున్న. గ్యారెలు అయితే 4:30 అవుతుంది. కన్నీ రెడీ చేసుకున్నాను. పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పల్లీలు, ఉల్లిగడ్డ ఇవన్నీ. ఇంకా ఫస్ట్ ఇదైతే గీరుకుంటున్నాను. ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఇదంతానైతే. నాకైతే ఈ రోజైతే చాలా చాలా హ్యాపీగా ఉంది వాయిస్ ఓవర్ ఇస్తుంటే. కానీ ఆ రోజైతే చాలా టెన్షన్గా ఉంది, ఎందుకంటే వరల్డ్ కప్ ఉంది కదా. సో లాస్ట్ నవంబర్లో జరిగిన వరల్డ్ కప్ మనకి రాలేదు. సో ఫైనల్లో ఓడిపోయింది. ఆ మ్యాచ్ అప్పుడైతే ఫుల్ ఏడ్చాము. నేనే అని కాదు, మన భారతీయ ప్రజలందరూ ఏడ్చారు. ఇంకా ఈ రోజన్నా కంపల్సరిగా వరల్డ్ కప్ రావాలి అనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. లాస్ట్ టైం ఎంత బాధపడ్డామో ఇప్పుడైతే అంత సంతోషంగా ఉన్నాము. నేనైతే లిటరల్లీ నిన్న వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకైతే ఇంకా వీడియో అనేది చూడలేను అసలు. మొత్తం ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఏది ఓపెన్ చేసినా కూడా వాళ్ళదే పోస్టర్ చూసుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యాను. ఆ రోజైతే నైట్ 1-2 o'clockకి పడుకున్నాము మేమైతే. ఇంకా మా హస్బెండ్ అయితే రోహిత్ శర్మ అవుట్ కాగానే వెళ్ళి కాసేపు అయితే పడుకున్నాడు. ఇంకా నేను చూడను, నాకు అది చూస్తే ఇంట్రెస్ట్ పోతుంది, అంత మంచి అనిపించదు అనేసి అయితే మా హస్బెండ్ పోయి పడుకున్నాడు. కానీ నేను బాధ అయినా హ్యాపీ అయినా కూడా చూడాలి కంపల్సరీగా వరల్డ్ కప్ అనేసి నేనైతే లాస్ట్ వరకు చూసాను. ఇంకా రిటైర్మెంట్ ప్రకటించారు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ. కానీ నాకు విరాట్ కోహ్లీ అంటే చాలా చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి నాకు 5th 6th స్టాండర్డ్ నుండి నేనైతే ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ చూస్తాను. ఫస్ట్ నాకు పరిచయం చేసింది మా డాడీయే ఎక్కువ. తనైతే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో టీవీ లేదు, కానీ మా పెద్దనాన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉండే. అక్కడికి వెళ్ళి అందరం ఒక 10 members దాకా వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ గ్యాదర్ అయి చూస్తుంటే నేను కూడా వెళ్ళి ఎప్పుడు మ్యాచెస్ అయితే చూసేదాన్ని. ఎంత అంటే అంత బాగా చూసేదాన్ని. ఇప్పటికీ కూడా స్టిల్ మ్యారేజ్ అయినా కూడా నేనైతే ఎప్పటికీ చూస్తాను. బిఫోర్ హాస్టల్స్లో ఉన్న ఎక్కడ ఉన్నా కూడా క్రికెట్ మ్యాచ్ చూడండి అయితే అస్సలు ఎప్పుడు లేను. నేను మధ్యలో క్రికెట్ టీం గురించి మాట్లాడతా అంటే మీరైతే ఏమనుకోకండి, ఎందుకంటే నాకు చాలా ఇష్టం. అలాగే అందరికీ కూడా ఇష్టం ఉంటుంది. వరల్డ్ కప్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ ఇష్టమే ఉంటుంది. కానీ ఇంకా నా హ్యాపీనెస్ కూడా నేను మీతోనే కదా షేర్ చేసుకుంటాను. అందుకని మధ్యలో అయితే ఒక 2-3 minutes అయితే మాట్లాడాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ క్రికెట్ టీం అందరికీ కూడా. సో రిటైర్మెంట్ అయితే క్రికెట్ ఆడాడు విరాట్ కోహ్లీ అంటే చాలా బాధగా కూడా ఉంది. అలాగని ఇంకా ఆడకుండా అయితే ఉండాలి కదా, అంతే ఏదైనా కూడా రిటైర్మెంట్ తన ఒక్క వృత్తిని తనైతే చేశాడు ఇన్ని రోజులు. ఇంకా రిటైర్మెంట్ అయితే ఇవ్వాల్సిందే టైం వచ్చినప్పుడు ఎవరైనా కూడా. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ గ్రేట్ టీమ్ ఇండియా. ఇంకా ఈ రోజు అయితే నేను ఇక్కడ సొరకాయ అప్పాలు అయితే ప్రిపేర్ చేస్తాను కదా. టోటల్గా సేమ్ సర్వపిండికి ఎలా మనం పెట్టుకుంటామో అలానే పెట్టుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ అవే,
ఉంటాయి. ఎక్స్ట్రాగా మనమైతే సోరకాయ తురిమి అయితే వేసుకున్నాను. ఇంకా క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది అనేసి అయితే చెప్తున్నాను. మధ్యలో నేనైతే ఇక్కడ కలిపి పెట్టుకున్న తర్వాత కోతులు అయితే కూడా వచ్చాయి. ఇంకా అదే చూపిస్తాను చూడండి, ఎంత బాగా అనిపిస్తుందో ఈ పిక్చర్. నాకైతే బిల్డింగ్ మీద కోతి అయితే కూర్చుంది. ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకున్నాను, వేట్ చేసుకున్నాను. ఇంకా మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా కొంచెం కొంచెం ముద్దలాగా చేసుకుంటూ ఇలా అప్పాలాగా ప్రెస్ చేసుకోవాలి. కొంచెం మందగా చేసుకుంటేనే సోరకాయ అప్పాలు మెత్తగా వస్తాయి, మంచిగా టేస్టీ ఉంటాయి. అంతే అండి, సింపుల్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఇలా అప్పాలన్నీ కూడా కాల్చుకోవాలి. ఇంకా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఇలా మనం వంటలకి ఇట్లా ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇంకా వేరే వాళ్ళు ఉంటేనే మన కంపెనీగా బాగా అనిపిస్తుంది. ఇంకా మా హస్బెండ్ ఎప్పుడు వస్తారని కూడా వెయిట్ చేస్తున్నాను. ఆ రోజు మ్యాచ్ ఉంది కదా, ఇంకా ఫుల్ ఎగ్జైట్మెంట్గా అయితే ఉన్నాను. టైం ఎప్పుడు గడుస్తుందా, 8 ఎప్పుడు అవుతుందా, మ్యాచ్ ఎప్పుడు చూద్దామా అన్నట్టే ఉంది. ఇంకా అప్పాలు కూడా అందుకే కొంచెం ఎర్లీగానే చేసేసాను. ఆ టైంకి ఏది కూడా మళ్ళీ వర్క్ అనేది ఉండకూడదు అనేసి ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు, కొంచెం ముందుగానే వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి తింటున్నారు. ఆల్రెడీ మ్యాచ్ అయితే చూస్తున్నాము. ఇంకా మా హస్బెండ్ కూడా ఫస్ట్ కొంచెం చూడలేదు మ్యాచ్, తర్వాత వచ్చైతే ఇంకా 2 వికెట్స్ పడగానే మళ్ళీ మ్యాచ్ ఎక్కడ ఓడిపోతుందో అనేసి కొంచెం టెన్షన్గానే వెళ్ళి పడుకున్నాడు. ఇంకా మళ్ళీ వచ్చి చూసాము. ఇద్దరం అయితే నైట్ 1:30, 2 దాకానైతే ఫుల్ హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసాము ఫుడ్తో, అలాగే క్రికెట్ మ్యాచ్తో కూడా. హ్యాట్స్ అప్ టు గ్రేట్ టీమ్ ఇండియా. ముందు 2 డేస్ వ్లాగ్ షేర్ చేసుకుంటా అనుకున్నాను, కానీ లెంతీ అయిపోతుంది వీడియో అయితే, అందుకని ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.